హలో క్రికెట్ లవర్స్, నేను మిస్సుడి సాయి. మనం నిన్న ప్రెడిక్ట్ చేసినట్టే ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలిచింది. చాలా ఈజీగా మ్యాచ్ గెలిచిందని నాకు అనిపించింది. అండ్ నేను మీకు చెప్పినా కదా, దేవదర్ పడిక్కల్ అన్న విరాట్ కోహ్లీ అన్న హాఫ్ సెంచరీ పక్కా అంటే పక్కా చేస్తాడని. ఇద్దరు హాఫ్ సెంచరీ చేశారు. దట్స్ ఎ గ్రేట్ న్యూస్. అండ్ రజత్ పట్టిదర్ 200+ స్ట్రైక్ రేట్‌తో ఆడతాడని చెప్పా. కొంచెంలో మిస్ అయింది. అండ్ మీకు నేను చెప్పిన జాష్ హేజల్‌వుడ్ వికెట్స్ తీస్తాడు అండ్ కృణాల్ పాండ్యా కీ ప్లేయర్ అవుతాడని. అండ్ వాళ్ళిద్దరు కూడా మంచిగా పర్ఫామ్ చేసినారు. కృణాల్ పాండ్యా ఇన్నింగ్స్ చేసి కీ ప్లేయర్ అయినాడు. అండ్ నేను మీకు జీటీ నుంచి కీ ప్లేయర్స్ కూడా చెప్పిన. సాయి సుదర్శన్ ఆడతాడని. సాయి సుదర్శన్ ఆడిండు. జాస్ బట్లర్ అండ్ వాషింగ్టన్ సుందర్ హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతారని చెప్పిన. వాళ్ళిద్దరు కూడా స్కోర్స్ అయితే టీమ్‌కి ప్రొవైడ్ చేసినారు. న్యాయం చేసినారని నాకైతే అనిపించింది. అండ్ నేను రబాడా వికెట్స్ తీస్తాడని చెప్పిన. అన్‌ఫార్చునేట్‌లీ రబాడా వికెట్స్ తీయలేదు. అండ్ మొహమ్మద్ సిరాజ్ వికెట్స్ తీస్తాడని చెప్పిన. మొహమ్మద్ సిరాజ్ వికెట్స్ తీసిండు. ప్రసిద్ కృష్ణ ఫ్లాప్ అవుతాడని చెప్పిన. రషీద్ ఖాన్ ఫ్లాప్ అవుతాడని చెప్పిన. అండ్ నేను కొంతమంది ప్లేయర్స్ ఫ్లాప్ అవుతారని చెప్పిన. వాళ్ళు ఫ్లాప్ అయినారు. రొమారియో షెపర్డ్ ఫ్లాప్ అయినాడు. జితేష్ శర్మ అసలు రన్స్ చేయలేదు, ఫ్లాప్ అయినాడు. సుయాష్ శర్మ వికెటే తీయలేదు, చాలా రన్స్ కొట్టించుకున్నాడు, ఫ్లాప్ అయినాడు. కుమార్ కుషాగ్రా ఫ్లాప్ అయినాడు. రాహుల్ టేవాటియా, రషీద్ ఖాన్ ఫ్లాప్ అవుతాడని చెప్పిన. 2 వికెట్స్ అయితే తీసినాడు కానీ ఫుల్ రన్స్ కొట్టించుకున్నాడు. నేను వీడియోలో కూడా అదే చెప్పిన, ఒకవేళ వికెట్స్ తీస్తే ఫుల్ రన్స్ కొట్టించుకుంటాడని. ఇది మన ఫ్లాప్ ప్లేయర్స్ ఎస్టర్డే రోజు. మనం ఇవాళ జరగబోయే మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసేద్దాం. ఇవాళ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్. ఈవినింగ్ 3:30 PMకి అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసేద్దాం. మనం ఫస్ట్ అయితే ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ చూసేద్దాం. మనం ఇప్పుడైతే కీ ప్లేయర్స్ ఎవరు, మ్యాచ్ విన్నింగ్ ఎవరు అనేసి చూసేద్దాం. మ్యాచ్ విన్నర్ అయితే 60% ఛాన్స్ పంజాబే గెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాక్చువల్ ప్రెడిక్షన్ అయితే టాస్ పడినాక, పిచ్ రిపోర్ట్ చదివినాక, ప్రాబబుల్ 12 చేసిన తర్వాతనే ఎక్కువ గెస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను గెస్ చేసిన మ్యాచెస్ కూడా చాలా వరకు విన్ అయినాయి. లాస్ట్ 5 మ్యాచెస్‌లో 4 టైమ్స్ నేను ఏదైతే టాస్ బిఫోర్ ప్రెడిక్షన్ ఇచ్చానో అదే టీమ్ విన్ అయింది. నేను ఇప్పుడు కూడా ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో, పంజాబే విన్ అవుతది. అండ్ మనం కీ ప్లేయర్స్ చూసుకుంటే పంజాబ్ నుంచి ప్రియాంశ్ ఆర్య మినిమమ్ 25+ రన్స్ స్కోర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది కూడా 200+ స్ట్రైక్ రేట్‌తోని. అండ్ శ్రేయస్ అయ్యర్ అన్న, ప్రభ్మాన్ సింగ్ అన్న బిగ్ ఇన్నింగ్స్ ఆడతారు పంజాబ్‌కి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డెఫినెట్‌గా వీళ్ళిద్దరి నుంచి ఎవరో ఒకరు హాఫ్ సెంచరీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ హర్షదీప్ సింగ్ అండ్ బ్యాట్లెట్ పంజాబ్‌కి అయితే వికెట్స్ తీస్తారు ఈ మ్యాచ్‌లో డెఫినెట్‌గా. ఎందుకంటే ఢిల్లీలో అందరు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. సో, హర్షదీప్ సింగ్ స్ట్రగుల్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం డీసీ నుంచి కీ ప్లేయర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్ డెఫినెట్‌గా 30+ రన్స్ స్కోర్ చేస్తాడు. మినిమమ్ హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ కేఎల్ రాహుల్ ఆర్ స్టబ్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బిగ్ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ డేవిడ్ మిల్లర్ హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్యామియో రోల్ లాగా ఒక 15 బాల్ 30 రన్స్ అట్లాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ లుంగి అంగడి అన్న, అక్షర్ పటేల్ అన్న వికెట్స్ తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఢిల్లీ నుంచి. అండ్ ఫ్లాప్ ప్లేయర్స్ చూసుకుంటే కూపర్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడిండు. బట్ ఈ మ్యాచ్ అయితే ఫ్లాప్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేహాల్ వధేరా, స్టోయినిస్, చాహల్, వైశాఖ్, పతుమ్ నిసంక, కుల్దీప్ యాదవ్, రిజ్వీ, నితీష్ రాణా ఈ ప్లేయర్స్ అందరూ ఫ్లాప్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మన ప్రెడిక్షన్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ ఒకటే చూడకండి మీరు. నేను చెప్పే యావరేజ్ స్కోర్, కీ ప్లేయర్స్, ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ చేస్తుండో, ఏ ప్లేయర్స్ వికెట్స్ తీస్తాడో ఇవి కూడా ప్రెడిక్షనే. ఇది కూడా ఫాలో అవ్వండి. ఇది కూడా మీకు హెల్ప్ అవుతది. టోటల్ స్కోర్‌కి 190 ఉంటే మనం ఒక్కొక్కసారి 200+ ఈజీగా కొడతారని చెప్తున్నాం. సో, మనం టోటల్ స్కోర్ మీద ప్రెడిక్ట్ చేసినట్టే. మనం ఇప్పుడైతే ప్లేయర్ స్టాట్స్ చూసుకుందాం. పంజాబ్ కింగ్ బ్యాటర్స్ వర్సెస్ డీసీ బౌలర్స్ చూసుకుందాం. శ్రేయస్ అయ్యర్ ఎగెనెస్ట్ డీసీ బౌలర్స్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఎగెనెస్ట్ కుల్దీప్ యాదవ్ 90 రన్స్ స్కోర్ చేసినాడు అప్రాక్సిమేట్లీ. అండ్ 2 టైమ్స్ అవుట్ అయినాడు. మనందరికీ తెలుసు శ్రేయస్ అయ్యర్ స్పిన్ చాలా బాగా ఆడగలుగుతాడు. అండ్ 2 టైమ్స్ అవుట్ అయినాడు. అండ్ ఎగెనెస్ట్ అక్షర్ పటేల్ చూసుకుంటే 85 రన్స్ స్కోర్ చేసినాడు. ఓన్లీ 1 టైమే అవుట్ అయినాడు. అండ్ టీ నటరాజన్‌తో తీసుకుంటే 55 రన్స్ స్కోర్ చేసినాడు. అండ్ 1 టైమ్ మాత్రమే అవుట్ అయినాడు. సో, సిమ్రన్ సింగ్ వర్సెస్ డీసీ బౌలర్స్ చూసుకుందాం. ఎగెనెస్ట్ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే 25 రన్స్ ఉన్నాయి. అండ్ ఓన్లీ 1 టైమ్ మాత్రమే డిస్మిస్ అయినాడు. ఎగెనెస్ట్ అక్షర్ పటేల్ చూసుకుంటే 30 రన్స్ ఉన్నాయి. అండ్ ఇంతవరకు డిస్మిస్ అవ్వలేదు. అండ్ నటరాజన్‌కి చూసుకుంటే 40 రన్స్ ఉన్నాయి. అండ్ జస్ట్ 1 టైమ్ మాత్రమే అయినాడు. సిమ్రన్ కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ ప్రియాంశ్ ఆర్యన్ చూసుకున్నాం. ఎగెనెస్ట్ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే 15 రన్స్ ఉన్నాయి. అండ్ ఇంతవరకు డిస్మిస్ అవ్వలేదు. అండ్ అక్షర్ పటేల్‌కి చూసుకుంటే 10 రన్స్ ఉన్నాయి. ఇంతవరకే వికెట్ ఇవ్వలేదు. అండ్ నటరాజన్‌కి చూసుకుంటే 20 రన్స్ ఉన్నాయి. అండ్ 1 వికెట్ మాత్రమే ఇచ్చినాడు. మనం ఇప్పుడు డీసీ బ్యాటర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ చూద్దాం. కేఎల్ రాహుల్ ఎగెనెస్ట్ పంజాబ్ బౌలర్స్.
కేఎల్ రాహుల్ అగైనెస్ట్ హర్షదీప్ చూసుకుంటే 42 రన్స్ ఉన్నాయి, 2 టైమ్స్ అవుట్ అయినాడు. హర్షదీప్ కొంచెం స్ట్రగుల్ చేస్తున్నాడు కేఎల్ రాహుల్ని. అండ్ యుజ్వేంద్ర చహల్కి చూసుకుంటే 100 రన్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ 1 టైం మాత్రమే డిస్మిస్ అయినాడు. కేఎల్ రాహుల్ మంచి రికార్డ్ ఉంది యుజ్వేంద్ర చహల్ మీద, 100 రన్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో కూడా మంచి స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేఎల్ రాహుల్ అగైనెస్ట్ మార్కో జెన్సన్ 10 రన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 టైమే అవుట్ అయినాడు. అండ్ మార్కో జెన్సన్ కొంచెం స్ట్రగుల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, బట్ కేఎల్ రాహుల్ డెఫినెట్గా పర్ఫామ్ చేస్తాడు ఈ మ్యాచ్. అండ్ మిల్లర్ చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్కి 151 రన్స్ కొట్టిండు అండ్ 7 టైమ్స్ అవుట్ అయ్యిండు. ఇది పెద్ద మ్యాచ్అప్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఎర్లీగా వికెట్స్ పడి డేవిడ్ మిల్లర్ వస్తే ఖచ్చితంగా యుజ్వేంద్ర చాహల్తో అటాక్ చేయించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మిల్లర్ ఇప్పుడు ఫినిషింగ్ రోల్ చేస్తున్నాడు కాబట్టి నేనైతే యుజ్వేంద్ర చాహల్కి అవుట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయను. డేవిడ్ మిల్లర్ అగైనెస్ట్ హర్షదీప్ చూసుకుంటే 25 రన్స్ ఉన్నాయి అండ్ డిస్మిస్డ్ ఓన్లీ 1 టైం, నాట్ ఎ బ్యాడ్ రికార్డ్. అగైనెస్ట్ మార్కో జెన్సన్ తీసుకుంటే 30 రన్స్ ఉన్నాయి అండ్ ఇంతవరకు అవుటే అవ్వలేదు. సో మంచి రికార్డ్ అనే చెప్పొచ్చు. అండ్ మనం స్టెప్స్ చూసుకుందాం అగైనెస్ట్ పంజాబ్ బౌలర్స్. చాహల్కి అయితే అగైనెస్ట్ 15 రన్స్ ఉన్నాయి ఆయన ఇంతవరకు అవుట్ అవ్వలేదు. అండ్ హర్షదీప్కి చూసుకుంటే 8 రన్స్ ఉన్నాయి అండ్ 1 టైం అవుట్ అయినాడు. అండ్ అగైనెస్ట్ మార్కో జెన్సన్ చూసుకుంటే 12 రన్స్ ఉన్నాయి, ఇంతవరకు అవుట్ అవ్వలేదు. సో స్టెప్స్ అసలు ఢిల్లీలో చాలా అంటే చాలా మంచిగా ఆడతాడు. ఈ బౌలర్స్ని చాలా మంచిగా ఫేస్ చేస్తాడు, ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనమైతే ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుందాం. ఈ మ్యాచ్ అయితే ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. బ్యాటింగ్ టైప్ అయితే సూపర్ అని చెప్తా, బౌలింగ్ టైప్ న్యూట్రల్ అని చెప్తా. ఇది డే గేమ్ కాబట్టి నేనైతే 210, 220 స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసే స్కోర్ వచ్చి 180 to 190, మేబీ 200 వరకు కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఇఫ్ పంజాబ్ బ్యాటింగ్ ఫస్ట్ 200+ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఢిల్లీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మాత్రం 180+ to 200 వరకు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ లాస్ట్ 8 IPL మ్యాచెస్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో స్పిన్నర్స్కి 25 వికెట్స్ మాత్రమే పడినాయి అండ్ పేసర్స్కి 59 వికెట్స్ పడినాయి. అండ్ లాస్ట్ 8 IPL మ్యాచెస్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 5 టైమ్స్ విన్ అయినారు అండ్ చేజింగ్ చేసిన వాళ్ళు 3 టైమ్స్ విన్ అయినారు. కానీ నేను మాత్రం ఇది డే గేమ్ కాబట్టి టాస్ గెలిచిన క్యాప్టెన్ డెఫినెట్గా చేజే ప్రిఫర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుందాం. లాస్ట్ 7 IPL మ్యాచెస్ చూసుకుంటే ఢిల్లీ 5 విన్ అయింది అండ్ పంజాబ్ జస్ట్ 2 మాత్రమే విన్ అయింది. బట్ ఇవాళ మ్యాచ్ అయితే నేను పంజాబే విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ నాకు ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉంటే నేను లైవ్కి వస్తా. టాస్ పడ్డాక పిచ్ రిపోర్ట్ చదివి పిచ్ కండిషన్స్ చూసి ప్రాబబిలిటీ చూసి ఏ టీం అయితే గెలుస్తుందో పక్కాగా ఫిక్స్గా చెప్పగలుగుతా. సో ఈ వీడియో మీరు చూస్తున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు రిజల్ట్స్ కనిపించకపోతే డెఫినెట్గా నా ఛానల్ని అన్ఫాలో చేసేయండి. ఇప్పుడు ప్రాబబుల్ 12 చూసేద్దాం. ఫర్ డీసీ ఫతుమ్ నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగడి, ముఖేష్ కుమార్, టీ నటరాజన్. ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ 12 చూసేద్దాం. ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, కూపర్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్, వదేరా, శశాంక్ సింగ్, మార్కో జెన్సన్, బ్యాట్లెట్, హర్షదీప్ సింగ్, చహల్, వైశాఖ్. నేనైతే సేమ్ టీమ్ని కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంతవరకు పంజాబ్ ఏ మ్యాచ్ ఓడిపోలేదు కాబట్టి సేమ్ టీమ్ని డ్రాప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనం టీమ్ న్యూస్ చూసుకుంటే స్టార్క్ అయితే మిస్ అవుతున్నాడు ఢిల్లీ నుంచి. ఈ ఆస్ట్రేలియన్ పేసర్ May 1st రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఒక్క 5 మ్యాచెస్ నా యూట్యూబ్ వీడియోస్ని ఫాలో చేయి, నీకు డెఫినెట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి. రిజల్ట్స్ కనిపించకపోతే అన్ఫాలో చేసేసాయి. ప్రెడిక్షన్ అంటే మ్యాచ్ ప్రెడిక్షన్ ఒక్కటే రాదు, టోటల్ స్కోర్ కూడా ప్రెడిక్షన్ వస్తుంది. అండ్ ఏ ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తున్నారు, ఏ ప్లేయర్స్ పర్ఫామ్ చేయరు అని చెప్పడం కూడా ప్రెడిక్షనే. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి. నాకు అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ ఉంటే నేను డెఫినెట్గా లైవ్కి వస్తాను, మీకు ఇంకా మంచి మ్యాచ్ ప్రెడిక్షన్ ఇస్తాను. లెట్స్ వాచ్ ది మ్యాచ్ టుడే. మనం ఇచ్చిన ప్రెడిక్షన్ ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి అయితే మనం మ్యాచ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. మరిన్ని బెస్ట్ ప్రెడిక్షన్స్ కోసం నా అకౌంట్ని అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.